చైనాలో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లా డిండికి ప్రవళిక స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి ప్రభుత్వ పాఠశాలలో పలువురు నేతలు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అందుకోవడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. ఎంటర్ అయినాక ఫస్ట్ స్టార్ట్ అయిన అమ్మాయి ఫస్ట్ లెగ్ అమ్మాయి స్టార్ట్ అయింది. బిగ్ వార్ జరుగుతుంది చైనాకి ఇండియాకి. నెక్స్ట్ సెకండ్ లెగ్ ఆ అమ్మాయి తీసుకొచ్చి బ్యాటన్ సెకండ్ అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయి మధ్యలో చైనా అమ్మాయి మధ్యలో బాగా వార్ జరుగుతుంది. తన థర్డ్ లెగ్ అమ్మాయిలో ఉన్న ప్రవళికకు బ్యాటన్ ఇవ్వగానే వారే జరగలేదు, ఒక్క చైనాకి 50 మీటర్ల లీడ్ పెట్టి ఫినిష్ ఇచ్చింది. తర్వాత ఫోర్త్ లెగ్ బ్యాటన్ రాగానే ఫోర్త్ లెగ్ అమ్మాయి అంత ఏం పరిగెత్తలేదు. ఆ అమ్మాయి 5 మీటర్ల లీడ్ తో ఫినిష్ చేసింది. ఒకవేళ ఆడ ఉన్న ప్రవళిక 50 మీటర్ల లీడ్ పెట్టి బ్యాటన్ ఇవ్వకపోయింటే ఇండియాకు మెడల్ రాకపోతుండే.